అలా రాజేష్ అన్న ఎట్లున్నావు? మాట్లాడు. ఏంటి ఎలా ఉన్నావు? ఏంటి మంచిగా ఉందా? మంచిగా కనబట్టలేదు నాకు. మరి ఏదన్నా అర్థం లేదు. అంతా ఇక్కడే ఉందా? అది కానీ వచ్చే ఇన్నే ఉంది. ఆయాలుండి ఇక్కడే ఉన్నావా? అవును. మరి ఎక్కడ నీడలో కూర్చోవచ్చు కదా? చావ వస్తుంది. ఏంటన్నా? చావ వస్తే అవుతుంది. ఆగిపోతుంది. ఈయన రాజేష్ అని లాస్ట్ టైం మనం చేసాము. ఇతను రెడీ చేసాము. ఇంకెప్పుడు అంటే ఇంకెంత వర్షం వచ్చినా, ఎండ ఉన్నా, వర్షంలో కానీ ఎండలో కానీ ఇంకెప్పుడు ఇక్కడే ఇలా రోడ్ మీద ఉంటాడు అన్న. మళ్ళీ ఒకసారి చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాం. ఏంటి పొజిషన్ ఎలా ఉందో చూద్దామని. అయితే ఇలా ఉంది, మొత్తం బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయన్నమాట. అన్న రాజేష్ అన్న కాదు, మొన్న మేము వచ్చాం ముందుసారి గుర్తుందా నీకు? అన్నా ముందుసారి మేము వచ్చాం గుర్తుందా? పైకి చూడన్నా. సరే కొంచెం బట్టలే మార్చుకుంది కానీ ఎందుకు ఉన్నాయి. మా వాళ్ళు ఇచ్చింది, మంచిగా ఇచ్చింది. మీ వాళ్ళు ఇచ్చారు బట్టలు? ఏ మరి వేసుకోలేదు బట్టలు? ఇదే ఇచ్చింది. ఇప్పుడు వేస్తాం, నేను ఉన్నాను కదా, హెల్ప్ చేస్తాను నీకు. ఓకేనా? ఎందుకు 2-3 సార్లు వేసింది. 2-3 సార్లు వేసింది. ఎందుకు? ఎవరు? మీరే ఇచ్చింది. ఏంటన్నా? మీరే ఇచ్చింది 2-3 సార్లు. అవును ఇచ్చాం, మళ్ళీ ఇస్తాం. దానికే ఉంది. నీ తమ్ముడిని కదా నేను. ఇంకెందుకు? పర్లేదు. సరేనా? మొత్తం బట్టలే మార్చుకుందు. ఇంకో ఈ ఊరేనండి మాది ఈ ఏరియా సిటీ ఏరియా. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటాను. కానీ నేను ఏమీ చేయలేకుండా అలా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలా చూడడమే తప్పించి ఏం చేయలేను. ఓకే. సో నువ్వు చేసినందుకు రియల్లీ చాలా
ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. చిన్నపిల్లడు అయినప్పటికీ ఈ ఏజ్లో మీ ఫ్రెండ్స్ అందరిని వేసుకుని ఇలా సర్వీస్ చేసే ఆలోచన రావడం సో రియల్లీ గ్రేట్. సో కాదంటే లాస్ట్ టైం మేము వచ్చామండి, ఒక చూసాను జస్ట్ ఇప్పుడే వీడియో చూసాను, 3 months బ్యాక్ అనుకుంటా. ఓకే. అప్పుడు ఇక్కడ రాజమండ్రిలోనే ఒక అతను వాసు అని ఆయన మన ఛానల్ చూస్తుంటారు, ఆయన చెప్పారు ఇలా రాజమండ్రి సెంట్రల్ జైల్ రోడ్లో ఉంటారని. అవును. అప్పుడు వచ్చాము. అంటే ఇంకా అలాగే చాలా మంది పెడతా ఉంటారు, ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళిపోయే కంటే ఆల్రెడీ చేసిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్దామని కదా. ఓకే. మళ్ళీ వచ్చాము. అంటే ఇంకా వీళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేసి అంత పెద్దోడిని కాదు, కానీ నాకున్న దాంట్లో ఏదో కొంచెం హెల్ప్ చేస్తున్నాను అనమాట. లేదు, షెల్టర్ ప్రొవైడ్ చేయడం అవన్నీ పక్కన పెడితే మనకి చేయగలిగింది చేయడం ఫస్ట్ థింగ్ కదా. అవునండి, అవన్నీ బిగ్ థింగ్ అన్నది పక్కన. అంటే ఇప్పుడు షెల్టర్ కంటే ఇప్పుడు ఆయన వచ్చి ఆయన చిన్న కంఫర్ట్, చూసేసరికి అవును బాగాలేదు అసలు. అవును, ఏదో కొంచెం రిఫ్రెష్ అవుతారు కదా అని ఉద్దేశం అనమాట. రియల్లీ లాట్ ఆఫ్ అప్రిషియేషన్స్. ఓకే, థ్యాంక్ యూ. సండేస్ ఎలాగో వీక్ ఆఫ్ కాబట్టి ఇలాగ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనమాట. ఓకే, తెలుసున్న థాట్ రావడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, లాంగ్ రన్ కంటిన్యూ చేయడం. ఇప్పుడు ఫస్ట్ థాట్ రావడం, సెకండ్ ఇది స్టార్ట్ చేయడం, థర్డ్ది కంటిన్యూ చేయడం. ఓకే. సో 3 గ్రేట్ థింగ్సే. అంటే ఈ జనరేషన్లో లేని క్వాలిటీ ఇప్పుడు జనరేషన్లో అదే లేదు మనకి. సో మేమైతే చెప్తాను, నేను బేసికల్గా నేను టీచర్ని, గవర్నమెంట్ టీచర్ని. ఓకే. సో చెప్పగలుగుతాను, కానీ ఇలా చేసే వాళ్ళని చూడలేదు ఈ మధ్య కాలంలో. సో రియల్లీ చాలా గ్రేట్. ఇంకా మీ దృష్టిలో ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా, ఇప్పుడే కదా ఇప్పుడే తెలిసింది, నేను చూసాను ఆ వీడియోస్ అన్ని, పాత వీడియోస్ అన్ని చూసాను. తప్పకుండా నేను చేస్తాను. థ్యాంక్ యూ. ఏంటి మళ్ళీ కిందకు వస్తావు? మాట్లాడతానని టచ్ మాట్లాడదామనా? అది మాట్లాడతా అంటే టచ్ అది కాదు, చలేస్తుందా? రాత్రి ఎక్కడ పడుకుంటున్నావు అన్నా? పండుకోవట్లేదా? కూర్చున్నావా? రాత్రి మరి నిద్రపోవా? ఎక్కడా? చెట్టు కిందనే కూర్చుంది. చెట్టు కిందనేనా? సరే, అయితే నీకు ఒక స్వెటర్ దుప్పటేస్తానన్నా, ఉందా మరి? ఎందుకు ఇదే ఉంచుకుంది? కాదు, నేను ఇప్పుడు తెచ్చేస్తానంటున్నా. సరేనా? రాత్రి చలి ఎక్కువ ఉంటుంది కదా, మరి ఉంటుందా లేదా? చలి సరే అయితే వస్తాను మళ్ళీ ఒక 5 నిమిషాల్లో. ఏమన్నా కావాలి ఇంకా? ఎలా ఉంది ఇప్పుడు? బాగుందా? మంచిగా ఉందా? ఓకే. అన్న పేరు రమేష్ అనమాట. తెలంగాణ నుండి వచ్చాడు, తెలంగాణ స్లాంగ్ అన్నది. అయితే మనం లాస్ట్ టైం స్నానం చేయించి బట్టలు ఇచ్చాం కదా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నాకు ఎన్నిసార్లు ఇస్తారు బట్టలు, ఏమొద్దు పర్లేదు అంటున్నాడు అనమాట. అంటే కొంచెం మనోడు మాట్లాడేది అర్థమవుతుంది కొంచెం, కానీ నెమ్మదిగా కొంచెం దగ్గరగా చెవు పెట్టి వింటే అర్థమవుతుంది అన్నా. సరే, వస్తాం 5 minutesలో. చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఉందా? లూజ్గానే ఉన్నాయి కదా. వద్దు, మా స్పిన్ బట్టలు వేసుకోకూడదు. ఎలాగప్పుడు ఈ వద్దు, తీసే అన్న, ఇది తీసేద్దా. అవి వేసుకుందు. వద్దు, నీకు స్వెటర్ అయితే ఇచ్చాను, ఇది తీసేలే, ఇవి బాగోలేదు, నేను తీసేస్తానుండు. అన్నా పైకి రా, ఇక్కడ బాగోలేదు కదా, ఇక్కడ తినకూడదు. పైకి రా, ఇక్కడ వద్దు, ఇట్రా, ఇక్కడ రా. ఇక్కడే తింటావా? ఇది బాగోలేదు, ఇక్కడ చేయి పెట్టి అందులో.
తీసేయకండి చలేదు తిప్పేద్దామనే జిప్ పెట్టినా అలా ఉంచమంటారా? బాగుందా బాగాలేదా? మంచిగా ఉన్నది, మంచిగా ఉందా? మంచిగా ఉన్నది. ఓకే ఓకే తినను తిను. ఫైనల్గా రాజేష్ అన్నను కలిసాము ఈరోజు. మొత్తం అనుకున్నట్టు రెడీ చేసి మంచి డ్రెస్ ఇచ్చాం. కానీ మళ్ళీ మేము ఎలా వెళ్ళి స్వెటర్ అయితే వేద్దాం, చలి ఎక్కువగా ఉంటుంది కదా అని స్వెటర్ అయితే వేద్దాం అనుకుని వెళ్ళి వచ్చేసరికి పాత బట్టలు వేసుకుని ఉన్నాడు. మళ్ళీ అంటే మరి నాకు బట్టలు అయ్యి టైట్గా ఉన్నాయి అంటున్నాడు. యాక్చువల్గా అవి లూజ్గా బాగానే ఉన్నాయి కానీ అలా అన్నాడు. ఇంక పాత అలవాటు అయిపోయి ఇంక అలా అన్నాడేమో. మరి వద్దన్న అలాగొద్దు, మళ్ళీ మంచి బట్టలు వేసుకో అని చెప్పాము. భోజనం చేశాడు. మరి అన్న రాజేష్ అన్న ఏం తినట్లేదు? తింటావా? సరే మరి మేము వెళ్ళి వస్తాం, మళ్ళీ కలుస్తాం నిన్ను. ఓకేనా? జాగ్రత్త. బాయ్ బాయ్. బాయ్ చెప్పు మన వాళ్ళకి. బాయ్ గట్టిగా చెప్పు. ఓకే అన్న బాయ్ బాయ్. దుప్పటి ఇంకోటి ఎక్కడ పెట్టను? ఇక్కడ పెట్టినా మీ పక్కన. సరే వెళ్తాం మరి. 5 సంవత్సరాలు బట్టి చూస్తున్నా. ఓకే ఏదో ఉండి కూడా ముందు దగ్గర వచ్చాడు. మాట్లాడతారా అందరితో? లైట్గా మాట్లాడతారు, తప్పు మాట్లాడతారు. మరి వర్షం ఎండ వచ్చినా అన్నీ అక్కడే మారాడు. పక్కన వేస్తే అది షెడ్ వేస్తారు. ఇక్కడ ఎదురా ఉంటాడు, ఎక్కడో కూర్చుంటాడు. షెడ్ వేసినా షెడ్ లో ఉంటాడా? కూర్చోండి, ఇక్కడే ఉంటాడు. చాలా మంది అడుగు పెడుతుంటారు, కాపాటాలు ఉంటారు, ఆత్మ పెడతారు పాపం. ఓకే కూల్ డ్రింక్ టీ ఆత్మ అని తెస్తారు. మేము ఎత్తుంటాం, ఎంత కొద్ది అంతే. మిగతా ముట్టుకోడు, డబ్బులు ఇచ్చిన అలా పెడతారు తప్ప ముట్టుకోడు. ఏ ఊరు నుండి వచ్చాడంటారు? తెలియదు మనకి, తెలియదు. ఛానల్ బట్టి ఉన్నాయి. ఇంతకుముందు నడిచేవాడు, యాక్సిడెంట్ ఎవరు కారు గుద్దేశారు అక్కడ. అప్పటి నుంచి ఇంకా లెగుతలేదు. ముందు నడిచి ఇక్కడి నుంచి అలా నడుచుకునే వచ్చేవాడు. ఓకే ఆ రోడ్ కంటే పక్క రోడ్ బంకు పక్క రోడ్లోనే యాక్సిడెంట్ అయింది. వాడు గుద్దేశాడు, పడిపోయాడు. అప్పటి నుంచి కూడా లెగుతలేదు. ఇప్పుడు అలా లేచినా మళ్ళీ కూర్చుని పోతాడు, లెగుతాడు అలా కూర్చుని పోతాడు. చూసి మనం ఒకసారి చేసారు, ఎంతమంది ఒకసారి చూసాను. మంచిదండి మీరు చేయడం, మాకు ఆశ్చర్యం. మాలో చేయలేము, మీరు బాగా చేస్తారు. మీరు చూస్తాం ఇప్పుడు కలుస్తాం తప్ప ఎక్కువ చేయలేము. కాపాడలేని జాతర అనకూడదు వాళ్ళ జాతరలో. ఒకసారి ఎత్తో స్నానం అంటారు, సంప పెట్టి చూస్తారు. ఎవరండి ఇక్కడ కాపాడకూడదు. ఇవాళ చాలా వరకు లేరు. ఇక్కడ బండి ఉంది, కాపాడలు టీ హోటల్ అమ్ముతారు. టీ హోటల్ వాళ్ళు పాపం వాళ్ళు స్నానం చేస్తారు. ఒకసారి సోమ పెట్టి స్నానం చేస్తారు. ఎప్పటి నుంచి అలవాటు అయిపోయాడు కదా. అవునవును. ఓకే అండి, మరి. ఓకే సార్. ఓకే.